హలో సురేందర్ గారు. ఎస్ మా హలో. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ప్లీజ్. ఈ మధ్య కాలంలో బాగా బూమ్ అవుతున్న టాపిక్ ఏఐ వచ్చాక పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ సాఫ్ట్వేర్ కంపెనీస్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, డెలైట్ ఇలాంటి పెద్ద కంపెనీస్ కూడా ఎంతో మంది ఎంప్లాయీస్ వే ఆఫ్ చేసేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు యాజ్ ఎ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గా ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సో దీప్తి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవితంలో జాబ్ ఇంపార్టెంటే కానీ జాబే జీవితం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. దీంతో పాటుగా ప్రపంచం మొత్తం మీరు పనిచేసే కంపెనీలో బ్రతకటం లేదు కదా. సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ అవర్ లైఫ్. సో జాబ్ పోయినంత మాత్రాన జీవితం అయిపోయింది అనుకుంటే మీరు చదువుకున్న చదువుకు విలువ ఎక్కడిది? మీకు జాబ్ పోయినా కానీ ఈ ప్రపంచంలో జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి వర్క్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎల్ఐసి కావచ్చు, జిఐసి కావచ్చు, కన్సల్టెంట్ కావచ్చు, అండ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కావచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ యాజ్ ఏ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా మీరు ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎక్కడ మీరు ఫ్రీలాన్సర్గా వర్క్ చేసినా, చూసింగ్ రియల్ ఎస్టేట్ ఈజ్ ద అల్టిమేట్. దెర్ ఇస్ నో ఆల్టర్నేట్ ఫర్ ఇట్. మీరు జీవితంలో బ్రతకాలి అనుకుంటే ఏ ఉద్యోగం చేసినా పర్వాలేదు, ఎక్కడ కన్సల్టెంట్గా వర్క్ చేసినా పర్వాలేదు, కానీ జీవితంలో గెలవాలంటే మాత్రం ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు ఉద్యోగం పోయిందని బాధపడడం పక్కన పెట్టి ఆల్రెడీ అనదర్ ఆపర్చునిటీ విండో ఓపెన్ అయిందని గుర్తించి మీరు మార్కెట్లోకి వెళ్ళి ఆల్రెడీ ఇప్పుడు సక్సెస్ అయిన పీపుల్ని ఒకసారి కలవండి. ఖచ్చితంగా మీకు అవకాశం దొరుకుతుంది. మీకు ఇంటర్వ్యూ కూడా ఉండదు. సో యాజ్ అన్ ఎక్స్పర్ట్ యూ కెన్ స్పీక్ ఆల్ ది లాంగ్వేజెస్. దట్ ఈస్ బిగ్గర్ అసెట్ ఫర్ ది రియల్ ఎస్టేట్ మార్కెటింగ్. యూ కెన్ డూ ద మిరాకిల్స్. ఉద్యోగం చేసి 10 సంవత్సరాలు సంపాదించిన దానికంటే కూడా 2 సంవత్సరాల్లో సంపాదించడానికి అవకాశం ఉంది కనుక ఆల్వేస్ గో ఫర్ ది న్యూ ఆపర్చునిటీస్, ఎక్స్ప్లోర్ ఇన్ యువర్ లైఫ్ అండ్ గుడ్ లక్.